దైవ మర్మములు డిసెంబర్ 27. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమా 8:27. విజ్ఞాపనము చేయు ఆత్మ. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుటకు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడెను. అంత్యదినములలో అపవాది 3 ఆయుధములను ఉపయోగించెను. మొదటిగా దేవుని ప్రజలను వాడు మోసగించును. రెండవదిగా దేవుని ప్రజల మీద దోషారోపణ చేయును. మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించును. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అనే ప్రకటన 12:9 చూచుచున్నాము. కొందరు విశ్వాసులను శ్రమలో ఇరికించవలనని నేరములను మోపెదరు. అటువంటి వారి కొరకై మనము పట్టుదలతో ప్రార్థించవలెను. పరిశుద్ధులు మోసగించబడి హింసించబడి వారి మీద నేరములెన్నియో మోపబడినప్పుడు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనను చేయవలెను. అప్పుడు వారు కాపాడబడెదరు.